హాయ్ అండి, సంపూర్ణ స్వాగతం. అందరికీ ధన్యవాదములు. ఈవేళ మాఘ పురాణము 18వ అధ్యాయం చెప్పుకుందామండి. పిసినగొట్టు వ్యాపారికి మాఘమాస ఫలము కలుగుట. వశిష్ఠ మహర్షి దిలీపునకు పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును ఇట్లు తెలియచేశాడు. పార్వతి, చాలా కాలం క్రిందట దక్షిణ ప్రాంతమందలి వసంతవాడాయను నామము గల పెద్ద పల్లెటూరు ఉండేది. అంటే పేరు కలిగినటువంటి ఒక ఊరు అన్నమాట. అందొక బంగారు శెట్టి అని వైశ్యుడు ఒకడు ఉండేవాడు. అంటే బంగారు వ్యాపారం చేసేటువంటి అతను ఒక వైశ్యుడు, అంటే కోమట్లు అతను ఉండేవాడు. అతని భార్య పేరు తాయారమ్మ. బంగారు శెట్టి వట్టి పిసినారి గొట్టు. అంటే అతను చాలా పిసినారితనంగా ఉండేవాడు. తనకున్నటువంటి పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటముగా ఉన్నది. అంటే తల్లి తండ్రులు సంపాదించినటువంటి డబ్బులు చాలా ఎక్కువగా ఉన్నది. అయినా కూడా అతడు ఇంకనూ ధనాశ కలవాడై తన వద్దనున్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యను. తన దగ్గర ఉండేటువంటి డబ్బులు ఇతరులకు వడ్డీకి ఇచ్చి ఆ వడ్డీలు వసూలు చేస్తూ అతను ఇంకా ఎక్కువగా సంపద కలిగినటువంటి వ్యక్తి అయ్యాడు. కానీ ఒక్క రోజైనా హరిని ధ్యానించి కానీ దాన ధర్మాలు చేసి కానీ ఎరుగడనమాట అతను. అంతేకాదు, బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలు ఇచ్చి అనుకున్న గడువుకున్న రుణము తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యములు వేసి వారి ఆస్తుల సైతము స్వాధీనపరుచుకునేవాడు. అంటే వాళ్ళకి ఒక సమయం అనేది ఇస్తాడు, ఈ టయానికి ఇవ్వాలి డబ్బులని. ఆ టయానికి ఇవ్వకపోతే కనుక వడ్డీ మీద వడ్డీ వేసి వాళ్ళ యొక్క ఆస్తులన్నీ కూడా తీసేసుకుండేవాడు అనమాట, తప్పుడు సాక్ష్యాలతోటి. ఒకనాడు బంగారు శెట్టి వేరే ఊరు వెళ్ళాడు. ఆ రోజు సాయంత్రం ఒక ముదసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూసి, తల్లి, నేను ముసలివాడను, నా గ్రామము చేరవలేనన్న ఇంకనూ 10 ఆమడలు వెళ్ళవలసి ఉన్నది. ఇప్పుడు చీకటి కాబోతున్నది. ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి. చల్లగాలికి వణిగిపోతున్నాను. నీ ఇంటి వద్ద ఈ రాత్రి గడువనీయు. అంటే అతను వెళ్ళిపోయిన తర్వాత ఈ బ్రాహ్మణ స్త్రీకి ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఎదురయ్యాడు. వచ్చి, తల్లి, నేను ఊరు వెళ్ళాలంటే ఇంకా నాకు 10 మైళ్ళు దూరం ఉంది, నేను వెళ్ళలేను, బాగా మేఘాలు కమ్ముకొని ఉన్నాయి, చలిగా ఉంది, నన్ను ఈ రాత్రికి ఇక్కడ ఉండనివ్వు తల్లి అని చెప్పని అడిగాడు. నీకెంతైనా పుణ్యం ఉంటుంది, ఇక్కడే ఉండనిస్తే నీకు పుణ్యం వస్తుంది తల్లి అని అన్నాడు. నేను సద్బ్రాహ్మణుడు, సదాచార వ్రతులను, ప్రాతకాలమున మాఘస్నానం చేసి వెళ్ళిపోదును అని బ్రతిమిలాడాడు. నేను పొద్దున్నే స్నానం చేసి వెళ్ళిపోతాను తల్లి, ఈ రాత్రి మాత్రము నన్ను ఉండేటువంటి అనుమతి ఇవ్వు, ఇక్కడ ఉండేటువంటిది అని బ్రతిమలాడుకున్నాడు అనమాట. తాయారమ్మకు పాపము జాలి కలిగింది. వెంటనే తన అరుగు మూల శుభ్రం చేసి అందొక తుంగ చాప వేసి కప్పుకొనుటకు వస్త్రాన్ని ఇచ్చి పడుకోమని చెప్పింది. అక్కడ శుభ్రం చేసింది అరుగు. ఇంతకుముందు అరుగులు ఉండేవన్నమాట బయట. ఆ అరుగు శుభ్రం చేసింది, ఒక చాపేసింది, దిండి ఇచ్చింది, దుప్పటిచ్చింది. ఇక్కడే పడుకో అని చెప్పానని ఆమె చెప్పింది. ఆమె దయార్థ హృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతసం ఉంది విశ్రాంతి తీసుకొని చుండగా తాయారమ్మ ఒక ఫలము ఇచ్చి దానిని భుజించుమని చెప్పి, ఆర్య, మాఘస్నానము చేసి వెలదనన్నావు కదా, ఆ మాఘస్నానం మేమి, దాని వలన కలుగు ఫలితమేమి, సెలవీయండి. తీసుకొచ్చి ఒక పండు ఇచ్చింది. ఆ పండు తిన్నాడు. అప్పుడు ఆమె అడిగింది, అవును, రేపు పొద్దున్నే మాఘమాసం కదా, నేను స్నానం చేసి వెళ్తాను నదిలో అని చెప్పాను అంటున్నారు, మరి ఆ మాఘమాసం ఏంటి, ఆ స్నానం ఏమిటి, దాని యొక్క ఫలితం ఏమిటి, అవన్నీ కూడా నాకు చెప్పండి స్వామి అని చెప్పి అడిగింది. నాకు వినటానికి చాలా శ్రద్ధగా ఉన్నది అని ఆ వృద్ధ బ్రాహ్మణుడిని అడిగింది. ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని, అమ్మ, మాఘమాసం గురించి చెప్పుటకు నాకు శక్యము కాదు, అంటే చాలా ఉందమ్మా,
మాఘమాసం గురించి నేను ఏమని చెప్పాలి అని అన్నాడు. ఈ మాఘమాసంలో నది యందు కానీ, చెరువు యందు కానీ, లేక నూతి యందు కానీ సూర్యోదయం అయిన తర్వాత చన్నీళ్లు స్నానం చేసి విష్ణు మందిరానికి వెళ్ళి తులసి దళంతోనూ పువ్వులతోనూ పండ్లతోనూ పూజ చేసి స్వామివారికి ప్రసాదమును స్వీకరించవలను. స్నానం చెయ్యాలి, నదికి వెళ్ళాలి, చల్లనీటి స్నానంతో చెయ్యాలి, అక్కడ నదికి వెళ్ళిపోవాలన్నమాట. తర్వాత మాఘ పురాణము చదువుకోవాలి. ఇట్లు ప్రతిరోజు కూడా విడవకుండా నెల రోజులు చేసి ఆఖరణ బ్రాహ్మణునకు సమారాధన దానములు ఇవ్వవలెను. బ్రాహ్మణునికి భోజనం పెట్టి దానాలు మిగతావన్నీ కూడా ఇవ్వాలి. అట్లు చేసిన ఎడల మానవునికున్న రౌరవాది మహాపాపములు వెంటనే నశించిపోవు. రౌరవాది అంటే ఎక్కువ యమలోకములో కష్టపెట్టేటువంటిది అని అర్థం అన్నమాట. దానికి కూడా పాపము పోతుంది. ఒకవేళ నెల రోజులు చేయలేని వారు, వృద్ధులు, రోగులు ఒక్క రోజైనను అనగా ఏకాదశి రోజున కానీ, ద్వాదశి నాడు కానీ, పౌర్ణమి దినమందు కానీ పై ప్రకారము చేసినచో అన్ని పాపాలు కూడా వెళ్ళిపోతాయి. మనకు సిరి సంపదలు కూడా కలుగుతాయి. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కూడా కలుగుతారు. ఇది నా అనుభవంతో మీకు చెప్తున్నానమ్మా అని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతోషించి తాను కూడా ప్రొద్దున్నే నిద్రలేచి నదికి వస్తానని చెప్పానని నిశ్చయించుకుంది. అంతలో వేరే ఊరికి వెళ్ళినటువంటి ఆ బ్రాహ్మణుడు ఉన్నాడు కదా, బంగారు శెట్టి, ఇంటికి వచ్చాడు. అతడు రాగానే మాఘస్నానం గురించి ఆవిడ తాయారమ్మ చెప్పిందనమాట. చెప్పగానే, ఏంటి తెల్లవారుజామున స్నానమునకు పోదు అని తెలియజేస్తున్నావు నాకు, ఏంటి ఇలా చెప్తున్నావు అని చెప్పి అన్నాడు. అని భార్య చెప్పిన మాటలకు బంగారు శెట్టికి కోపం వచ్చేసింది. వంటి నిండా మంటలు బయలుదేరినట్లుగా పళ్ళు పటపటా కొరికి, ఓసి వెర్రిదానా, ఎవరు చెప్పారే నీకు ఈ సంగతి? మాఘస్నానం ఏమిటి, స్నానం ఏమిటి, వ్రతమేమిటి, దానాలేమిటి, నీకేమైనా పిచ్చి పట్టిందా? చాలు చాలు ఆపు అధిక ప్రసంగం అని చెప్పినని నోరు నొక్కేశాడనమాట. డబ్బులు సంపాదించటంలో నా పంచ ప్రాణాలు పోవుచున్నవి. ఎవరికి ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీ వసూలు చేస్తూ కూడబెట్టినటువంటి ధనము దానం చేస్తానంటున్నావేంటి అని చలిలో చన్నీళ్ళు స్నానం చేసి పూజ చేసి దానములు చేస్తావా? ఒళ్ళు గుల్ల ఇల్లు గుల్ల, నెత్తిపైన చెంగేసుకొని మనము అడుకోవడానికి పోవాల్సిందే భిక్షాందేహి అని అన్నాడనమాట. జాగ్రత్త, వెళ్ళి పడుకో అని భర్త కోపగించుకున్నాడు, రుసరుసలాడనమాట. ఆ రాత్రి తాయారమ్మకు పాపం నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు నదికి వెళ్ళాలా, స్నానం చెయ్యాలా అని పాపం ఆతృతగా ఎదురు చూస్తూ ఉంది. కొన్ని గడియలకు తెల్లవారిపోయింది, కొన్ని గంటలకు తెల్లవారిందనమాట. తాను కూడా కాలకృత్యాలు తీర్చుకొని ఇంటికి వచ్చినటువంటి వృద్ధ బ్రాహ్మణుతోటి మొగానికి అదే భర్తకి చెప్పకుండా నదికి వెళ్ళిపోయింది, స్నానం చేస్తూ ఉన్నది. ఈలోగా ఆ బంగారు శెట్టికి తెలిసిపోయిందనమాట. తెలిసిపోయి ఒక లావు కర్ర తీసుకున్నాడు. తీసుకొని నదిలోకి పోయి నీళ్ళలో దిగి భార్యను కొట్టబోచుండగా ఆ ఇద్దరు కూడా కొంతసేపు ఆ నీళ్ళల్లో పెనుగులాడారు. అంటే కొడుతూ ఉంటే ఆమె పారిపోతుంది, ఇతను పోతూ ఉన్నాడు, అట్లా నీళ్ళల్లో మునిగారు. అట్లా పెనుగులాడుతూ ఉండగా ఇద్దరు కూడా నీళ్ళల్లో మునగవలసి వచ్చేసింది. అట్లా మునుగుటచే ఇద్దరికి మాఘమాస ఫలము దక్కినది. భార్యను కొట్టి ఇంటికి తీసుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు జరిగింది. తర్వాత ఒకనాడు ఇద్దరు కూడా వ్యాధి సోకింది. మరి కొన్ని రోజులకు ఇద్దరు చనిపోవటచే బంగారు శెట్టిని తీసుకొని పోవుటకు యమభటులు వచ్చారు. కలపాసం వేసి తీసుకొని వెళ్ళిపోయారు. తాయారమ్మని తీసుకెళ్ళటానికి విష్ణు దూతలు వచ్చారు. ఆమెను రథంపై ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోయారు. అప్పుడు తాయారమ్మ యమభటులతోటి ఇట్లా చెప్పిందనమాట. ఓ యమభటులారా, మరి ఏమిటి న్యాయము, ఏమిటి అన్యాయము? నన్ను వైకుంఠమును తీసుకొని పోవుట ఏమి, నా భర్తను యమలోకానికి తీసుకొని పోవుట ఏమిటి? ఇద్దరము సమానమే కదా అని చెప్పానని వారిని ఉద్దేశించి అడిగింది. ఓయమ్మ,
నీవు మాఘమాసంలో ఒక దినంలో స్నానం చేశావు, అందుకని మేము తీసుకొని వెళ్తున్నాము. అది ఆ వృద్ధ బ్రాహ్మణుని వల్ల విని స్నానం చేశావు కదా, అందుకని నీకు ఫలం వచ్చింది. కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయముగా ధనార్జన చేసి వాళ్ళ వద్ద అసత్యాలు పలికి నరకమును భయము లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించాడు, అందుకని యమలోకానికి తీసుకుని పోతున్నారు అని ఎంబట్లు చెప్పారనమాట. ఆమె మరలా ఏమన్నదంటే ఇట్లా వారించింది, నేను ఒకే ఒక దినాన్న మగ స్నానం చేసినందున పుణ్యఫలము కలిగిందని నన్ను కలిగినప్పుడు నన్ను కొట్టుచు నాతో నా భర్త కూడా నీట ముడిగాడు కదా. అంటే నేను నదిలోకి వెళ్ళాను, వెళ్తే అప్పుడు నా భర్త ఏం చేశాడు, నన్ను మాఘస్నానం చేస్తావా బయటికి రా అని చెప్పి నన్ను కొట్టుకుంటూ నా భర్త కూడా మునిగాడు కదా, మరి శిక్షించలో ఇంత వ్యత్యాసం ఎలా జరిగింది అని అనగా ఆ యమభటులు చెప్పారనమాట. ఆలోచించుకుంటూ వాళ్ళకు కూడా సంశయం కలిగింది. ఏమీ తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతి, ఆమె వేసిన ప్రశ్నలు అన్నీ కూడా చెప్పారు. అప్పుడు చిత్రగుప్తుడు వారిద్దరి పాపపుణ్యాలను పట్టిక చూసి, ఇద్దరికి సమానమైన పుణ్యం రాసి ఉంది కదా, మరి జరిగిన పొరపాటు ఏమిటి? మరి చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠం తీసుకుని రండి పొండి అని విష్ణుదూతలతో చెప్పాడు. విష్ణులోకమునకు ముందుగా వెళ్ళినటువంటి తాయారమ్మ భర్తగతి ఏమైంది అని ఆతృతతో ఉండగా బంగారు శెట్టిని పుష్పక విమానం మీద తెచ్చి వైకుంఠంలో విడిచారు. భార్యాభర్తలు ఇద్దరు మిక్కిలి సంతసమందిరి. రాజా వింటివా, భార్య వల్ల భర్తకు కూడా ఎటుల మోక్షం కలిగను? భర్త దుర్మార్గుడై పిసినారిగొట్టుగా వ్యవహరించినను భార్య యథాలాపంగా ఒక్కరోజు మాఘ స్నానము చేసినందున ఇద్దరికీ వైకుంఠ ప్రాప్తి కలిగింది. కనుక మాఘ స్నానము 1 రోజులు చేసినతో మరింత మోక్షదాయకము అగునట్లో సందేహము లేదు. కాబట్టి భార్య వల్ల కూడా భర్తకి మోక్షం కలిగింది. అతనేంటిది, మోక్షాన్ని సంపాదించుకోవాలని చెప్పానని నదిలోకి వెళ్ళలేదు. నువ్వు స్నానం చేసి వచ్చి అందరికి దాన ధర్మాలు చేస్తావా? నేను ఇంత కష్టపడి డబ్బులు సంపాదిస్తే ఆ డబ్బులంతా పరులకు దాన ధర్మాలు చేస్తావా? నేను అలా ఎలా ఒప్పుకుంటాను అని చెప్పిన మనసులో అనుకొని అతను ఆ నదిలో వెళ్ళినటువంటి భార్యను కొడదామని చెప్పి కర్ర తీసుకొని పోయి బాగా కొడుతూ ఉంటే ఆమె పరిగెడుతూ ఉంది, కొడుతూ ఉన్నాడు, పరిగెడుతుంది. అట్లా కొట్టుకుండే సమయంలో ఇద్దరు నీళ్ళలో మునిగారన్నమాట. దానివల్ల అతనికి భార్య వలన పుణ్యము దక్కింది. అంటే ఎన్ని పాపాలు చేసినా కూడా ఈ మాఘమాస స్నానము చేయటం వలన మనకి చాలా మంచి ఫలితం కలుగుతుంది అని ఈ కథలో విన్నవించారనమాట. కాబట్టి మీరు కూడా తప్పనిసరిగా మాఘస్నానం చేస్తారని చెప్పి కోరుకుంటూ ఈ 18వ అధ్యాయంను పూర్తి చేస్తున్నాను. మరలా 19వ అధ్యాయంలో కలుద్దాము. అంతవరకు సెలవండి. మరొకసారి ధన్యవాదములు.